హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటెలింగ్ ల్యాబ్స్ నుంచి అయితే అఫీషియల్గా మన వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి ఇంకా దాంతోపాటు మన ఐటీఎల్ కాయిన్ గురించి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ రెండు టోకెన్స్ కూడా మన యొక్క ఇంటర్లింక్ ఇంటర్లింక్ సంబంధించిన యూటిలిటీ సర్వీసెస్లో ఏ విధంగా మనకి హెల్ప్ కాబోతున్నాయి, దేని ద్వారా మనమైతే ఇక్కడ పేమెంట్ గేట్వేలో యూస్ చేసుకొని మన యొక్క ఈకో సిస్టమ్ డెవలప్ చేసుకోబోతున్నాం. అవన్నీ కూడా చాలా చాలా క్లారిటీగా మనకైతే అఫీషియల్గా వచ్చిందండి. సో ఇదైతే మనం తెలుసుకోవాలి, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ గురించి దీర్ఘకాలిక రియల్ యూటిలిటీలుగా ఏ విధంగా ఉంటే తెలుసుకోబోతున్నాం. సో మీరు గమనించవచ్చండి, మనకి హైలైట్ చేసేది ఐటీఎల్జీని కాదు, వెరిఫైడ్ ఐటీఎల్జీని. సో మీరు ముందుగా నార్మల్ ఐటీఎల్జీకి వెరిఫైడ్ ఐటీఎల్జీకి ముఖ్యమైన ప్రాధాన్యత తెలుసుకోవాలండి. సో ప్రజెంట్ అయితే మనందరి దగ్గర కూడా ఉంది నార్మల్ ఐటీఎల్జీ, కాదనట్లేదు. కాకపోతే మనకి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ మనకైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఆప్షన్ రాబోతుంది. సో మన యొక్క స్కోర్ ఆధారంగా, మన యాక్టివిటీ ఆధారంగా అయితే, మన కాయిన్స్ ఆధారంగా నార్మల్ ఐటీఎల్జీ అయితే వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మారిపోతున్నాయండి. సో గమనించాలి. సో వీళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఓటీసీ మార్కెట్ కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారండి. సో అందుకే వీళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ ఈ రెండు టోకెన్లు కూడా మన యొక్క ఇంటర్లింక్ సిస్టంలో రియల్ యూటిలిటీస్లో అసలు ఏ విధంగా పనిచేస్తుందని చెబుతున్నారండి. సో చూడండి, ఇక్కడ ఐటీఎల్జీ వెరిఫికేషన్ అనేది అంటే ఇప్పుడు మనకి రాబోతున్న వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది కేవలం ఒక సాంకేతిక దశ మాత్రమే కాదండి. ఇంటర్లింక్ టోకెన్లు నిజమైన మానవునికి చెందాలి అనే ఒక స్లోగన్తో మనం ముందుకు వచ్చాం కదా. సో నిజమైన సహకారుల కోసం చెందినవే మాత్రమే చెబుతున్నారు ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది. సో చాలామంది కూడా బాట్స్తో కానీ, ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని, రోబోట్స్ ద్వారా కానీ, లేదనుకుంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా కానీ ఐటీఎల్జీ కోసం మైనింగ్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. కానీ వెరిఫైడ్ అవ్వాలంటే మాత్రం తన యొక్క రియల్ యాక్టివిటీ మీద మాత్రమే అది బేస్ అయి ఉంటుందండి. సో అందుకే వీళ్ళు చూస్తున్నారు నిజమైన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ దక్కాలని. సో చూడండి, ఇక్కడ మన యొక్క స్వల్పకాలిక వ్యవసాయం కాకుండా మన యొక్క ఈకో సిస్టమ్ అనేది, మన ఇంటర్లింక్ ఈకో సిస్టమ్ అనేది రక్షించడం మరియు లాంగ్ టర్మ్ వాల్యూని కలిగి ఉండడంలో ఈ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వెరిఫైడ్ ఐటీఎల్జీని బాక్స్ లేదనుకోండి, మనకు అసలు ఆప్షన్ లేదనుకోండి, చాలామంది కూడా ఫేక్ రిఫరల్స్ చేస్తారు. ఫేక్ రిఫరల్స్ చేసి చాలా ఐటీఎల్జీ సంపాదించుకొని వాటిని ఏం చేస్తారంటే విత్డ్రా పెట్టుకొని ట్రై చేస్తారు. అప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోద్ది, కొలాప్స్ అయిపోతుంది, మార్కెట్ పడిపోతుంది, కాయిన్ వాల్యూ డంప్ అవుతుంది. సో ఎన్నో రకాల మైనస్ పాయింట్లకి దారితీసేది ఏంటంటే నార్మల్ ఐటీఎల్జీ అండి. సో వీళ్ళందుకే వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం ముందుకైతే ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం ఆల్రెడీ నిజమైన మనుషులమే కాబట్టి మనకైతే ఇబ్బంది లేదు. సో ఎవరైతే మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే నచ్చని పాయింట్ ఏనండి. నచ్చకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నిజమైన వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే రివార్డ్స్ వెళ్ళాలి అని మొదటి నుంచి అవుతుందండి ఇంటర్లింక్ వాళ్ళు అయితే. సో అది గమనించాలి. మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ తర్వాత మీరు 2 వ్యూహాత్మక మార్గాలను అన్లాక్ చేస్తారు. ప్రతి ఒక్కటి వేరు వేరు లక్ష్యం కోసం రూపొందించబడింది. సో మనకు వన్స్ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మనకి మన ముందుకి 2 రకాల మార్గాలు ఓపెన్ అవుతాయి. 2 రకాల దారులు అండి అని చెప్పుకో, సింపుల్గా చెప్పాలండి, మీకు అర్థం కావాలి కాబట్టి. సో దాంట్లో 2 రకాల మార్గాలు ఓపెన్ అవుతాయని చెబుతున్నారు ఇక్కడ. సో ఏంటిది అసలు, అది దేనికి పనికి వస్తుందంటే చూద్దామండి. ముందుగా అండి, మొదటి మార్గం ఏంటంటే చూడండి క్లారిటీగా, లిక్విడిటీ. మీకు అవసరమైనప్పుడు వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్లోకి పంపిణీ చేయవచ్చు. ఇది హోల్డర్లకు తక్షణ వశ్యత మరియు యాక్సెస్ను అందిస్తుంది. ఇంటర్లింక్ ఎకనామీలో ఉంటూనే వేగవంతమైన లిక్విడిటీని కోరుకునే వారికి ఈ మార్గం మద్దతు ఇస్తుంది. సో చూడండి, మన యొక్క ఇంటర్లింక్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీఎల్జీ కానివ్వండి, ఐటీఎల్ కానివ్వండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయిన తర్వాత ఇతర పెట్టుకుందాం అనుకున్నాం. సో అప్పుడు మనకేం కావాలంటే ఐటీఎల్ కావాలి కదా. సో వీళ్ళు ఏం చెబుతున్నారు, వెరిఫైడ్ ఐటీఎల్జీని, మన దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్లోకి పంపిణీ చేయవచ్చు అని చెబుతున్నారండి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఇంటర్లింక్ ఆర్థిక వ్యవస్థలో లీక్విడిటీని కోరుకునే వారికి అయితే ఇది ఖచ్చితంగా ఎంతగానో మద్దతు ఇస్తుందని చెబుతున్నారండి. సో ఇది పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 1 కూడా మాట్లాడుకొని దీని యొక్క ఇన్డెప్త్ ఏంటో నేను మళ్ళీ చెబుతాను. పాయింట్ నెంబర్ 2 అండి, దీర్ఘకాలిక నిర్మాణాలు చేసేవారికి
స్టాకింగ్, మార్పిడి చేయడానికి బదులుగా వెరిఫైడ్ ఐటీఎల్జీని కాలక్రమేణా ఐటీఎల్ అధిక దిగుబడులను సంపాదించడానికి పందెం వేయవచ్చు. ఈ మార్గం స్థిరమైన వృద్ధిని విశ్వసించే సహకారుల కోసం రూపొందించబడింది. ఇంటర్లింక్ యొక్క వెస్టింగ్ మోడల్తో సహనం, అదేవిధంగా నిబద్ధత మరియు అమరికను మెరుగుపరుస్తుంది. సో ఇదండి మన యొక్క పేమెంట్ గేట్వేలో ఐటీఎల్జీని ఉపయోగించుకొని చేయొచ్చని చెబుతున్నారు, ఐటీఎల్ని కూడా ఉపయోగించుకొని చేసుకొని చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు స్టేకింగ్లో పెట్టుకోవడం ద్వారా స్టేకింగ్లో పెట్టుకోవడం ద్వారా అయితే మీరు ఐటీఎల్ని అయితే పొందవచ్చు. మీరు ఎక్కువ కాలం స్టేకింగ్లో పెట్టుకుంటే మీకు ఎక్కువ ఐటీఎల్ అయితే వస్తుంది. మీరు ఎక్కువ కాలం వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేకింగ్లో పెట్టుకుంటే ఎక్కువ ఐటీఎల్ అయితే వస్తుందని చెబుతారండి. సో మనం ఇది మన చేతిలోకి వచ్చిన తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్ చూసిన తర్వాత ఈ స్లోగన్స్ కూడా మనం చూసుకోబోతున్నాం. ఈ ఆప్షన్స్, ఈ థియరీ మొత్తం మనకైతే అప్పుడు రియాలిటీలోకి వస్తుందండి. సో దాన్ని బట్టి మనకి ఏది బెనిఫిట్గా ఉంటుందో దాన్ని బట్టి తెలుసుకోవచ్చండి. సో మనందరికి కూడా ఓవరాల్ కావాల్సింది వెరిఫైడ్ ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ అండి. ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయ్యేది ఐటీఎల్ కాబట్టి, మనకి మంచి ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టేది ఐటీఎల్ కాబట్టి, సో ఎలా స్టేకింగ్లో పెట్టుకోవాలి, ఎంతకాలం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మనకి ఎక్కువ ఐటీఎల్ లభిస్తుంది, అవన్నీ కూడా మనం తెలుసుకుని ముందుకైతే వెళ్దామంటే ఇబ్బంది ఏం లేదు. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. మనకి వెరిఫైడ్ ఐటీఎల్స్ ఇంకా రాలేదు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. వన్స్ మనకి వెరిఫైడ్ ఐటీఎల్ చూసిన తర్వాత మాత్రమే ఈ స్లాట్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. వన్స్ మనకి వెరిఫైడ్ అయితే రావాలి, వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలని చెబుతున్నారండి. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఎందుకు ముఖ్యం అంటే చూడండి, ఇక్కడ ఐటీఎల్జీ అనేది మన ఐటీఎల్ఎక్స్ వ్యవస్థకు శక్తినిస్తుంది, కానీ మన ఐటీఎల్ అనేది బాహ్య ప్రపంచం కోసం నిర్మించబడింది అని చెబుతున్నారండి. సో ఐటీఎల్జీ గురించి ఎప్పుడు చెప్పేసుకున్నాం ఆల్రెడీ మనం. దీన్ని ఏంటంటే మన యొక్క ఇంటర్లింక్ ఈకో సిస్టంలో అయితే మనం యాక్టివిటీస్ చేసుకోవడానికి, గ్యాస్ ఫీ కట్టుకోవడం కావచ్చు, ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించుకోవడం కావచ్చు, వాటికైతే ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం మన ఐటీఎల్జీ అనేది మన యొక్క ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లోపల. సో అలా కాకుండా మనకి ఏంటంటే ఐటీఎల్ గురించి మాట్లాడుతున్నారు. ఐటీఎల్ మాత్రం నిజ జీవితం కోసం, నిజమైన ప్రపంచం కోసం రూపొందించబడింది. పేమెంట్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ బుకింగ్స్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు లోన్స్ కట్టుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనం అయితే రియల్ వరల్డ్ యూటిలిటీలో ఏవైతే చేసుకోవచ్చో అవన్నీ కూడా మీరు సంపాదించుకున్న ఐటీఎల్ ద్వారా చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. సో మీకైతే ముందుగా తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఐటీఎల్జీ అనేది మన ఇంటర్లింక్ సంస్థలో మాత్రమే ఒక పార్ట్ అండి. ఐటీఎల్ మాత్రం నిజ జీవితానికి, నిజమైన ప్రపంచానికి అంకితమైన కాయిన్ అనమాట. సో మన మనుగడ కోసం మనం ఏవైతే చేసుకోవాలి కార్యక్రమాలు వాటిని తీర్చుకోవడానికి అయితే ఈ ఐటీఎల్ అయితే మనకైతే ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో దీనికి మధ్య ఉన్న తేడా మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడండి, మనకి వీళ్ళు ఏం చదువుతున్నారంటే, సో ముందుగా అయితే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి, ఐటీఎల్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. వేటిని దేనికి ఉపయోగిస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకైతే ఐటీఎల్ అనేది ఇంకా ప్రాముఖ్యం అండి. సో దాన్ని సంపాదించుకోవాలంటే మనకి వెరిఫైడ్ ఐటీఎల్ కావాలి. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం మనం. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, వెరిఫైడ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ కలిగి ఉన్నారు ఎవరైతే ఉంటారో మనమేనండి త్వరలో, వాళ్ళు స్టేకింగ్ ద్వారా ఐటీఎల్ని స్వీకరిస్తారు. స్టేకింగ్లో పెట్టుకోవడం ద్వారా ఐటీఎల్ స్వీకరిస్తారండి. మనలాగే మనమే వాటిని యాక్సెస్ చేయడానికి మరియు ప్రయోజనం పొందడానికి అయితే మొదటిగా పాల్గొనేవారుగా ఉంటారండి. సో మనందరం కూడా, మనందరం కూడా మనకు రాబోతున్న వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్లో పెట్టుకొని ఐటీఎల్ని పొందబోతున్నాం. మీరు ఈరోజు లిక్విడిటీని ఎంచుకున్నా లేదా రేపటి కోసం వాటిని ఎంచుకున్నా సరే, వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది పునాది, మరియు ఐటీఎల్ అనేది ఒక పునాదికి నిజమైన ఆర్థిక వ్యవస్థను కలిసే ప్రదేశం. సో ఇదండి, మనకి ఐటీఎల్ కావాలంటే పునాది ఏంటిది? ఐటీఎల్జీనే కదా. సో ఐటీఎల్ దేనికి పునాది? ఆర్థిక కార్యకలాపాలకు పునాది. సో ఐటీఎల్ అనేది మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే అవుతుంది. మనం నిజ జీవితంలో యూటిలిటీలో వాడుకోబోతున్నాము. మనకు రాబోతున్న వేసే కార్డ్ ద్వారా మనం దీన్ని అయితే ఇన్స్టాలింగ్ చేసుకుని యూస్ చేసుకోబోతున్నాం అండి. సో ఈ విధంగా మనకైతే 2 టోకెన్లు అండి, వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్ ఒకటి, ఐటీఎల్ టోకెన్ ఒకటి అండి. సో మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఈకో సిస్టమ్ అనేది మన ముందుకు వచ్చిన తర్వాత ఇంకాస్త డెప్త్గా మనకైతే అర్థమవుతుందండి. సో అప్పుడైతే ఏ టోకెన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామో, దేని చేస్తున్నామో అర్థమవుతుంది. సో చూసుకోవచ్చు మీరు కూడా, ఇక్కడ మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఉంది ముందుగా అయితే. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఐటీఎల్ అండ్ హ్యావ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ. సో ఐటీఎల్గా దీన్ని మార్చుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇస్తారని చెబుతున్నారు. అది కూడా మనకి స్టేకింగ్ ఆప్షన్ ద్వారా అండి.
సో ఇంటర్లింక్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ ఐటీఎల్ అనేది భవిష్యత్తు కోసం నిర్మించబడిన ఒక నిజమైన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రియల్ యూటిలిటీ టోకెన్ అని చూస్తున్నారండి మొదటి నుంచి కూడా. సో అది నిజం కావాలంటే ఏ విధంగా చేయాలో అవన్నీ వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఓపిక కలిగి మైనింగ్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఈ యొక్క పాయింట్ అనేది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదండి. సో మనకైతే 2 టోకెన్లు ఏవేవి వేటికి పనికొస్తాయి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. మన యొక్క ఇంటర్లింక్ వాళ్ళే కోర్ టీం నుంచి అయితే అఫీషియల్గా ఇచ్చిన పోస్ట్ అండి ఇది. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్లింక్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.